రివ్యూ ఆఫ్ ద సిరీస్ థర్డ్ AM తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ G5. ఈ వెబ్ సిరీస్ ఎలాగుందంటే బాగుంది. స్టోరీ ఏంటంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ లోనే ఒక చిన్న ఊరిలో స్టార్ట్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ. అక్కడ మన హీరో సముద్రకని ఒక పోలీస్ SI, కానీ ఆయన సీన్ ఏంటంటే 20 సంవత్సరాలుగా ఒక ప్రమోషన్ కూడా ఉండదు. ఊళ్ళో ఏం జరిగినా ఆయనకు అస్సలు పట్టదు. ఎప్పుడు చూసినా టీ కొట్టు దగ్గర కూర్చొని ఏదో ఒక లోకంలో ఉన్నట్టు ఉంటాడు. ఈయన పోలీసా లేక టీ కొట్టు ఓనరా అన్నట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్ లో. సరిగ్గా ఆ టైంలోనే ఆ స్టేషన్ కి లక్ష్మి అనే ఒక ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తుంది. అదే టైంలో ఆ ఏరియాలో వరుసగా ఘోరమైన హత్యలైతే స్టార్ట్ అవుతాయి. హంతకులు కేవలం భార్యాభర్తలను మాత్రమే టార్గెట్ చేస్తారు. చంపేసిన తర్వాత మొలతాడు మంగళసూత్రం తీసుకొని వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ గోడ మీద రక్తంతో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గీసి వెళ్తారు. ఈ మిస్టరీని పోలీస్ టీము ఎలా సాల్వ్ చేశారు, అసలు ఆ క్వశ్చన్ మార్క్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నదే ఈ వెబ్ సిరీస్ యొక్క మిగిలిన స్టోరీ. ప్లస్ పాయింట్స్: సముద్రకని వన్ మ్యాన్ షో. సముద్రకని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ కళ్ళల్లో ఉన్న బాధ, ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది. ఆయన క్యారెక్టర్ ఎందుకు అలా ఉందో క్లైమాక్స్ లో తెలిసినప్పుడు నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్, గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్. తడయం అంటే తమిళంలో ఎవిడెన్స్ అని అర్థం. ఒక్క క్లూ కూడా లేకుండా హత్యలు చేసే సైకోల్ని పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్క్రీన్ ప్లే లో ఆ టెన్షన్ బాగా మెయింటైన్ చేశారు. నెక్స్ట్, ఎమోషనల్. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, నేరస్తుల వెనుక ఉన్న కన్నీటి కథలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల అమాయకులు ఎలా బలి అవుతున్నారు అనేది చాలా చక్కగా అయితే చూపించారు ఈ సిరీస్ ద్వారా. నెక్స్ట్, శివద పర్ఫార్మెన్స్. ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా శివద తన క్యారెక్టర్ అయితే జీవించేసింది. సముద్రకని అండ్ శివద మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయి వెబ్ సిరీస్ అంటే కొన్ని చోట్ల రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కొంచెం వీక్ హార్టెడ్ అయితే ఆ సీన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టార్టింగ్ లో కథ కొంచెం మెల్లగా స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కసారి లీడ్ లోకి వెళ్ళాక స్పీడ్ అయితే మళ్ళీ అందుకుంటుంది. ఫైనల్ గా చూడాలా వద్దా నన్ను అడిగితే, మీరు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారైతే పక్కాగా ఒకసారి ట్రై చేయండి. ముఖ్యంగా వీకెండ్ లో బింజ్ వాచ్ చేయడానికి ఈ వెబ్ సిరీస్ ఒక మంచి ఆప్షన్. సిస్టమ్ మీద కోపం, అమాయకుల బాధ, ఒక పవర్ఫుల్ మెసేజ్ అన్ని కలిపి ఈ తడయం ఒక మంచి ప్యాకేజీ వెబ్ సిరీస్. సో తప్పకుండా G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.